అన్యేషాం చైవ జంతూనాం చరాణాం అచరాశ్చయే భూ భూభృస్ సాగరాదీనాం అశేషాణం చ సత్తమా. కాబట్టి సత్పురుషులు, సత్తమ అంటే ఏమిటి? సత్పురుషుల్లో శ్రేష్ఠుడా, అన్యేషాం చైవ జంతువుల, మిగిలిన జీవుల, ఇతర చరాచరముల, భూమి, పర్వతాలు, సముద్రాలు ఉన్న వాటి ఆయు పరిణామాలు ఉపపాదనం కూడా తెలుసు, అంటే కలిగి ఉండటం కూడా తెలుసు. ఇక్కడ మనకి ఇంకొక విషయం చెప్పారన్నమాట. మనం అంటుంటాం మనకే ఏదో ప్రాణులు అంటే మనము, అంటే మనుష్యులు, అదేవిధంగా జంతువులు, తిర్య మనుష్యులు అని మనం అనుకుంటాం. కానీ వీటికంటే కూడా వేరేటువంటి అచరాలు కూడా ఉన్నాయి. వాటికి కూడా కాస్త కూస్తో ప్రాణం ఉన్నాయి. ఉదాహరణకి చెట్టు ఉన్నాయనుకోండి, చెట్లకు కూడా ప్రాణం ఉందని చెప్పి మనం వేదాల్లో నమ్మటమే కాదు, దాన్ని సైన్స్ పరంగా కూడా చెప్పారనమాట. కాకపోతే అవి కథలు లేవు, కానీ వాటికి కూడా ప్రాణం ఉంది. అందుకే మనం చిన్నపిల్లల్ని చెట్టు కొట్టొద్దురా, వాటికి ప్రాణం ఉంటుంది, మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటాం. ఎందుకంటే వాటి ప్రాణం కూడా మన ప్రాణాలు లాగానే విలవిలలాడుతుంది అనమాట. ఒక చెట్టుని అలాగే నీరు పోయకుండా ఎండబెట్టామనుకోండి, అది వాడిపోతూ ఉంటే మనకి మనలో కూడా అంటే సున్నితంగా ఉండేవాళ్ళండి. అందరికీ ఉండదు ఆ సున్నితత్వం. ఉదాహరణ, మీ పెరట్లో ఒక తీగ పెట్టారనుకోండి, మీరు ఎక్కడో 4 రోజులు సెలవులో పోయొచ్చారు, ఎక్కడో ఇల్లు లాక్ చేసుకుని పోయారు, మీరు వచ్చేప్పటికి ఆ తీగ వాడిపోయి ఉంటుంది. ఒక గ్లాస్ నీళ్లు పోసారనుకోండి, అది ఎలా లేచి ఆ క్షణంలో కాకపోయినా ఒక 10 నిమిషాల్లో మీకు ఆ తేడా తెలుస్తుంది. ఆ నీటిని పీల్చుకొని ఎంత ఆనందంగా ఉందా అనిపిస్తుంది. అంటే వాటికి కూడా ప్రాణం ఉంది అన్నమాట. కాబట్టి చెట్లు గుట్టలను కూడా, వీటిలో కూడా చాలా కొద్ది మోతాదులో జీవశక్తి ఉన్నది. కాబట్టి తక్కిన వాటి వలె వెల్లడి కాదు, అంతే అన్నమాట. అటువంటి వాటికి అని అర్థం. అంటే ఏంటి? ఓ శ్రేష్ఠుడా, చతుర్ముఖ బ్రహ్మ కాకుండా ఇతరులుగా ఉన్నటువంటి చరములు, అచరములు, కదిలేవి, కదలలేనివి అచరములు అంటే అయినటువంటి జంతువులకు, మరియు పర్వతాలు, సముద్రములు, చెట్లు, చేమలు మొదలైన వాటికి ఉన్న ఆయు పరిమాణాన్ని కూడా నేను చెప్పబోతున్నాను, గుర్తించవయ్యా. అన్యేషాం చైవ జంతూనాం చరాణాం అచరాశ్చయే భూ భూభృత్ సాగరాదీనాం అశేషాణం చ సత్తమ. ఇక ఆ తరువాత కాష్ట పంచదశాఖ్యాత నిమేష ముని సప్తమ. కాష్ట అంటే ఏమిటి? కాష్ట అంటే ఏమిటి అని ఇక్కడ చెప్తున్నామట. ఏమిటది? 15 నిమేషాల కాలాన్ని ఒక కాష్ట అని చెప్పబడుతుంది అనమాట. మునీంద్ర, కనురెప్పపాటు కాలానికి నిమేషం అని పేరు. అందుకే మనం ఒక నిమిషం ఒక నిమిషం అంటుంటాం. యాక్చువల్గా నిమేషం అంటే కనురెప్పపాటు కాలం. అంటే మనం ఎన్నిసార్లు కనురెప్పేస్తాం మనకే తెలియదు, అదే ఆటోమేటిక్గా జరిగిపోతుంటుంది అనమాట. ఇన్వాలంటరీ యాక్ట్ అని. మనమేమి దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సి మళ్ళీ కన్నులో మూసుకో. అదే కానీ మీకు ఏదైనా కంట్లో దుమ్ము లేదు, ఎవరైనా నువ్వు కొట్టవచ్చాను కంటి పైన, వెంటనే కళ్ళు మూసుకుంటుంది. అక్కడ కన్ను రెప్పపాటు కాలానికి నిమేషం అని పేరమట. అది 15 నిమేషాల కాలం ఏమవుతుంది? ఒక కాష్ట. కాష్ట అంటే ఏమిటి? పంచదశ ఆఖ్యాత. పంచదశ ఆఖ్యాత నిమేష. పంచదశ, పంచ అంటే 5 అండి, దశ అంటే 10, 10 5 15. కాబట్టి 15 నిమేషాల కాలం ఒక కాష్ట. కాష్ట పంచదశాఖ్యాత నిమేష ముని సప్తమ. ఆ తర్వాత ఎన్ని కాష్టలు? 30 కాష్టలు ఒక కళ అని పిలువబడుతుంది. కాష్ట త్రింశత్ కళ. కాష్ట త్రింశత్. త్రింశత్ అంటే ఏమిటి? 3 అంటే 30 అని అర్థం. త్రింశత్ అంటే కాష్ట త్రింశత్ కళ. అంటే ఒక కళ అంటే ఏమిటి? 30 కాష్టలు ఒక కళ అవుతుంది. అంటే ఒక కాష్ట 15 నిమిషాల కాలము. 15 నిమిషాల కాలము. ఒక నిమిషం అంటే కనురెప్పపాటి కాలానికి నిమేషం అంటారు. తర్వాత కాష్ట త్రింశత్ కళ తాస్తు త్రింశత్ మౌహూర్తికో విధి. త్రింశత్ మౌహూర్తికో అంటే ముహూర్తం అని అర్థం అండి. 30 కళలు ఒక ముహూర్తం అవుతుంది. కాబట్టి త్రింశత్ అంటే 30 కాస్ట్లు ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తం అవుతుంది. తాస్తు త్రింశత్ మౌహూర్తికో విధి అని చెప్తారు. అదేవిధంగా తావ సంఖ్యైర్ అహోరాత్రం.
తావత్ సంఖ్య అంటే ఏమిటి? అదే సంఖ్య అని అర్థం. అంటే ఇంతకుముందు ఈ 30 అని చెప్పుకున్నాం. అదే సంఖ్య అంటే ఆ 30 ముహూర్తాలు ఒక అహోరాత్రం, అంటే ఒక పగలు ఒక రాత్రి. తావత్ సంఖ్య. తావత్ అంటే ఏమిటి? ఇంతకుముందు చెప్పుకున్నట్టు అదే నెంబర్ అని అర్థం అనమాట. ఎంత చెప్పుకున్నాం? 30 చెప్పుకున్నాం. కాబట్టి తావత్ సంఖ్య అంటే అదే 30 అహోరాత్రం ముహూర్తై మానుషం స్మృతం. ముహూర్తం ఏంటండి? 30 ముహూర్తాలు ఒక అహోరాత్రము. ఎందుకంటే 30 కళలు ఒక ముహూర్తము, 30 ముహూర్తాలు ఒక అహోరాత్రం, అంటే ఒక పగలు ఒక రాత్రి, 30 అహోరాత్రాలు ఒక నెల ఒక మాసం. ముహూర్తైర్ మానుషం స్మృతం తావత్సంఖ్యైరహోరాత్రం ముహూర్తైర్మానుషం స్మృతం అహోరాత్రాన్ని తావంతి అన్నారు. తావంతి అంటే అగ్ని అని అర్థం. అహోరాత్రాన్ని అంటే ఏమిటి? పగలు రాత్రి. ఎన్ని పగలు ఎన్ని రాత్రులు? 30 అనమాట. అహోరాత్రాన్ని తావంతి మాసహ. మాసహ అంటే ఏమిటి? నెల. నెల. ఈ నెలలో పక్షద్వయాత్మక. పక్షద్వయ ఆత్మక. ఆత్మ అంటే ఉన్నటువంటి ఏమిటి? పక్షద్వయ అంటే రెండు పక్షములు కలిగినటువంటిది ఒక నెల. ఇది అన్నమాట. మన లెక్కలు అన్నమాట ఇవన్నీ కూడా. అంటే ఒక ముహూర్తము ఎంత ఎంత కాలము? ఒక కనురెప్ప పాటు కాలం అన్నమాట. అటువంటివి 15 నిమిషాల కాలము ఒక కాస్ట్ అవుతుంది. 30 కాస్ట్ల ఒక కళ, 30 కళ ఒక ముహూర్తం, 30 ముహూర్తాలు ఒక అహోరాత్రం, 30 అహోరాత్రాలు ఒక మాసం. రెండు పక్షాలతో కూడుకున్నది ఒక మాసం. అంటే మొదటిది శుక్లపక్షం, రెండవది కృష్ణపక్షం. ఈ రెండు పక్షాలు కలిస్తే ఒక మాసం. పక్షద్వయాత్మక అహోరాత్రాన్ని తావంతి మాస పక్షద్వయాత్మక. కాబట్టి దీనికి పెద్దగా మనం ఇంకా వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చదివితేనే అర్థమైపోతుంది. కాష్ట పంచదశాఖ్యాత నిమేషా మునిసప్తమ కాష్టాత్రింశత్ కళాస్తాస్తు త్రింశత్ మౌహూర్తికో విధి తావత్ సంఖ్యైరహోరాత్రం ముహూర్తైర్మానుషం స్మృతం అహోరాత్రాణి తావంతి మాసపక్షద్వయాత్మక తైః షడ్భిరయనం వర్షం ద్వే అయనే దక్షిణోత్తరే. దక్షిణ ఉత్తరే అంటే దక్షిణము ఉత్తరము. ఏమిటిది? అయనాలు అన్నమాట. అంటే 6 మాసాలతో ఒక అయనం ఏర్పడుతుంది. తైహి షడ్భిహి. తైహి అంటే ఏమిటి? ఇంతకుముందు ఒక నెల అని చెప్పుకున్నాం. తైహి షడ్భిహి. షట్ అంటే 6 అన్నమాట. తైహి అంటే అటువంటి. అటువంటి అంటే ఏమిటి? ఈ రెండు పక్షాలు కలిస్తే ఏర్పడినటువంటి ఒక మాసము. అటువంటి 6 మాసాలతో తైహి షడ్భిహి అయనం, ఒక అయనం ఏర్పడుతుంది. వర్షం ద్వే అయనే. వర్షం అంటే ఏమిటి? సంవత్సరం. ఎన్ని ఒక సంవత్సరంలో ఎన్ని ఉంటాయి? రెండు. దక్షిణాయనం ఉత్తరాయణం. కాబట్టి వర్షం ద్వే అయనే దక్షిణ ఉత్తరే. కాబట్టి దక్షిణాయనం ఉత్తరాయణం అనేటువంటి రెండు అయనాలు కలిస్తే ఏమవుతుంది? ఒక వర్షం అంటే సంవత్సరం అవుతుందన్నమాట. అందులో దక్షిణాయనం దేవతలకు రాత్రి, అయనం దక్షిణం రాత్రి దేవానాం. అయనం దక్షిణం రాత్రి దేవానాం ఉత్తరం దినం. అంటే ఉత్తరాయణం పగలు. అంటే వాళ్ళకి ఉత్తరాయణం పగలు, రాత్రి దక్షిణాయనం. కాబట్టి అందులో దక్షిణాయనం దేవతలకు రాత్రి, ఉత్తరాయణం పగలు. తైహి షడ్విరయనం వర్షం ద్వే అయనే దక్షిణోత్తరే అయనం దక్షిణం రాత్రి దేవానాం ఉత్తరం దినం. ఆ తరువాత మనకి ఇక్కడ మామూలుగా మనం ఈ 30 రోజులు ఇవన్నీ కూడా మనం ఎలా లెక్కిస్తామంటే శ్రావణ మాసం అంటే ఒక్కొక్క దినము మొత్తం 30, ఒక్కొక్క దినం మొత్తం 30 అంటే 30 ముహూర్తాలు ఒక్కొక్క దినం అంటున్నాము. ఒక్కొక్క దినం మొత్తము 30 కలిస్తే ఒకానొక శ్రావణ మాసం అంటాం. అంటే నెల ఆడబడుతుంది అనమాట. ఇక రెండు పక్షాలు అనగా శుక్లపక్షం. మనం ఇవన్నీ మనకి తెలిసిందే. రోజు పంచాంగం చూస్తూనే ఉంటాం ఏదో ఒక విషయంలో. శుక్లపక్షము, కృష్ణపక్షాలు. అదేవిధంగా మొత్తం ఒక చాంద్రమాసం అనబడుతుంది. ఇది మానుష్య ప్రమాణం అన్నమాట. ఆ తరువాత అందుకనే సవనం అంటే అగ్నిని ఆరాధించడం, హోమాదులు చేయుట అని అర్థం అనమాట. కాబట్టి ప్రతిదినము కూడా ద్విజుడు ఏం చేస్తాడు? బ్రాహ్మణుడు ప్రాతః మధ్యాహ్న సాయం వేళలో అగ్నికి ఉపాసించాలి. ఇవన్నీ మనం
వేదాల్లో చెప్పినటువంటి విషయాలు అన్నమాట. వీటినే త్రిశామలం అని పెట్టి దీన్ని బట్టి 30 దినముల కాలాన్ని శ్రావణ మాసము అని అంటారు. ఇంకా చాంద్రమాసంలో ఏమిటి? శుక్లపాడ్యము నుండి శుక్లపాడ్యము నుండి అమావాస్య వరకు ఉండే ఈ దినాలు 31 నెల. ఇది మనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని మనకి దీంట్లో కొన్ని తిథులు పెరుగుతాయి, తరుగుతాయి, కొన్ని లేకుండా పోతాయి. ఒక్కొక్క నాడు ఏ తిథి లేకుండా పోయి శూన్య తిథి కావచ్చు. ఇవన్నీ మనం తిథులు కూడా అందుకే మామూలుగా మనం పొద్దున్నే సంధ్యావందనాది కార్యక్రమాలు చేసే వాళ్ళకి తిథి ఏ రోజుకి ఆ రోజు చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే నువ్వు సంధ్యావందనం పొద్దున్నే 6 గంటలకు చేసావు అనుకో పర్వాలేదు. మనం చేసేది 10-10:30కి చేసాం అనుకోండి. అప్పటికి మీరు లేచినప్పుడు ఒక తిథి ఉంటుంది. 9:30కో 10కి ఆ తిథి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఇంకో తిథి వస్తుంది అనమాట. రేపు మనకి రాబోయేటువంటి దీపావళి అంతే. మామూలుగా దీపావళి మా చిన్న 2 రోజులు వచ్చాయి మళ్ళీ ఎగిరేవాళ్ళం. అంటే నరక చతుర్థి ఒక రోజును, అమావాస్య ఇంకో రోజు వస్తుంది కాబట్టి ఆ రోజు దీపావళి అని. కానీ ఈసారి 2 ఒకేసారి వచ్చింది. ఎలాగంటే నరక చతుర్దశి పొద్దున్న వచ్చేస్తుంది. ఆ వచ్చే ముందు రోజు నైట్ ఆ వచ్చింది మరుసటి మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఆ తర్వాత అమావాస్య వస్తుంది. కాబట్టి ఆ రోజు రాత్రి అమావాస్య రోజే మనం దీపాలు జరుపుకుంటాం. కాబట్టి 2 ఒకే రోజు వచ్చింది అనమాట. కాబట్టి ఈ విధంగా కొంత కొంత సమయంలో తేడాలు వస్తూ ఉంటాయి అనమాట. దీన్ని బట్టి మనం కాష్ట పంచదశాఖ్యాత అని చెప్పుకున్నాం. ఆ తరువాత తైహి షట్విరయనం వర్షం ద్వే అయనే దక్షిణోత్తరే అయనం దక్షిణం రాత్రి దేవానాం ఉత్తరం దినం. అట్టి 12,000 దివ్య వర్షాలతో ఇక్కడ మనం ఏర్పడుతున్నాం. అంటే పై చెప్పిన ప్రమాణం అంతా ఎవరికి? ఇది మానవుడికి సంబంధించింది అనమాట. ఇంతవరకు మనం లెక్కలేసుకునేది సరే. దైవ సంబంధమైనటువంటి అంటే దివ్య వర్షాలు ఎన్ని, అవి ఎలా ఏర్పడినాయి అని చెప్తున్నారు ఇక్కడ. దివ్యై వర్ష సహస్రైతు కృత త్రేతాది సంజ్ఞకం చతుర్యుగం ద్వాదశభి తద్విభాగం నిబోధమే. కాల విభాగాన్ని నిబోధ అంటే తెలుసుకో అని నీకు చెప్తున్నాను. నిబోధమే అంటే నీకు తెలియపరుస్తున్నాను. ఈ విషయాలను కూడా నీవు తెలుసుకో అని చెప్పి దివ్యై వర్ష సహస్రైతు అట్టి 12,000 దివ్య వర్షాలతో ఒక కృత త్రేత ద్వాపర కలియుగాలైనటువంటి 4 యుగాలతో కూడుకున్న కాల విభాగాన్ని తెలుసుకో. దివ్యై వర్ష సహస్రైతు కృత త్రేత ఆది సంజ్ఞకం చతుర్యుగం. ఈ 4 యుగాలు ద్వాదశభి తద్విభాగం. ద్వాదశభి తద్విభాగం. ద్వాదశ అంటే 12. అంటే దానికి సంబంధించినటువంటి 12 విభాగాలతో నిబోధమే అంటే తెలుసుకోమని చెప్పాను. అంటే ఏమిటి ఇక్కడ? 15 నిమిషాలు ఒక కాష్టం చెప్పుకున్నాం. 30 కాస్ట్లు ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తం, 30 ముహూర్తాలు ఒక దినం, 30 దినాలు ఒక మాసం, 15 దినాలు ఒక పక్షం, 2 పక్షాలు శుక్లకృష్ణ పక్షాలు ఒక మాసం, 6 మాసాలు ఒక అయనం, అయనాలు ఉత్తర దక్షిణాయులు ఒక సంవత్సరం, యుగాలు 4 కృత త్రేత ద్వాపర యుగాలు. ఈ 4ని కలిపి ఏమంటున్నాం? చతుర్యుగం అంటాం అనమాట. సరే, ఈ చతుర్యుగ కాలాలు ఎంత పరిమాణం ఉంటుంది? చత్వారి త్రీని ద్వే చైకం కృతాదిషు యథాక్రమం దివ్యాబ్ధానం సహస్రాణి యుగేశ్వాహు పురా విధానం. ఇంకా కృతయుగానికి 4,000 దివ్య వర్షాలు. ఇక్కడ దివ్య వర్షం అంటే ఏమిటి అని తర్వాత చెప్పబడుతుంది అనమాట. 4,000 దివ్య వర్షాలు అని చెప్తున్నారు. అంటే చత్వారి త్రీణి ద్వేచ ఏకం. చత్వారి త్రీణి ద్వేచ ఏకం కృతాదిషు యథాక్రమం. అంటే కృతయుగానికి 4,000 దివ్య వర్షాలు, త్రేతాయుగానికి 3,000 దివ్య వర్షాలు, ద్వాపర యుగానికి 2,000 దివ్య వర్షాలు. దివ్యాబ్దానం సహస్రాణి యుగేశ్వాహు పురా. కలియుగానికి 1,000 దివ్య వర్షాలని పురావిధం తత్వవేదం చెబుతూ ఉంటారు. చత్వారి త్రీణి ద్వేచ ఏకం. చత్వారి అంటే 4, త్రీణి అంటే 3, ద్వే అంటే 2, ద్వే అంటే ఏకం అంటే 1. కృత ఆదిషు యథాక్రమం. యథాక్రమం అంటే ఏమిటి? ఈ క్రమంలో ఏమిటి? యుగాలు మనం చదువుకున్నాం. ఎన్ని? 4 యుగాలని. ఈ 4 యుగాలు కృత త్రేత ద్వాపర కలి. ఈ 4 యుగాలు వరుసగా చెప్పుకుంటే దానికి సంబంధించినటువంటి దివ్య వర్షాలు చెప్తున్నారు. కృతయుగానికి 4,000 దివ్య వర్షాలు, త్రేతాయుగానికి 3,000 దివ్య వర్షాలు, ద్వాపర యుగానికి 2,000 దివ్య వర్షాలు,
కలియుగానికి 1000 దివ్య వర్షాలని పురావిధులైన తత్వవేత్తలు చెప్తూ ఉంటారు. ఆ తరువాత తత్ప్రమాణై శతై సంధ్య పూర్వా తత్రాభిధీయతే సంధ్యాంశకశ్చ తత్తుల్యో యుగస్యానంతరో హి సహ. అంటే మనం ఈ లెక్కలు మనకి తెలియదు అనమాట. మనం ఇన్ని రాళ్ళు ఏమనుకుంటున్నాం, సరే యుగాలు 4, ఒక్కొక్క యుగానికి ఇన్ని సంవత్సరాలు అని మాత్రం మనం తెలుసుకున్నాం. సరే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి యుగానికి కూడా ఎన్ని వేల దివ్య వర్షాలు ఉన్నాయో అన్ని వందల దివ్య వర్షాలు పూర్వ సంధ్య అంటారు. వాటితో సమానంగా అన్ని వందల దివ్య సంవత్సరాలు యుగానంతర సంధ్యాంశంగాను చెప్పబడుతుంది. ఉదాహరణకి ఒక యుగం పూర్తయిందండి, కృతయుగం అయిపోయింది, త్రేతాయుగానికి మనం ప్రవేశిస్తున్నాం అని మనం ఆల్రెడీ అవన్నీ అయిపోయినాయి. మనం త్రేతాయుగం అయిపోయి మనం కలియుగంలో ఉన్నాం అనుకోండి. అంటే వీటికి సంధ్య అంటే ఏమిటి, అదేవిధంగా అనంతర సంధ్య అంటే ఏమిటి అని చెప్తున్నామండి. ఇక్కడ సంధ్య అంటే పూర్వ సంధ్య అంటే ముందు ఉండేదనమాట. అంటే త్రేతాయుగానికి ముందుగా ఒక 400 సంవత్సరాలు. అంటే దీనికి త్రేతాయుగానికి కృతయుగానికి ఎన్ని వేల సంవత్సరాలు అనుకున్నాం, మొత్తం 4000 దివ్య వర్షాలు అనుకున్నాం. కాబట్టి 4000 దివ్య వర్షాలు సమానంగా 400 దివ్య వర్షాలు, అన్ని వందల దివ్య వర్షాలు పూర్వ సంధ్యగాను, పూర్వ అంటే ముందు అని అర్థం, పూర్వ సంధ్యగాను, అదేవిధంగా వాటితో సమానంగా అన్ని వందల దివ్య సంవత్సరాలు యుగ అనంతర సంధ్యాంశగా. యుగ అనంతరం అంటే ఏంటి, కృతయుగం అయిపోయింది, కృతయుగం అయిపోయి మనం త్రేతాయుగం ప్రవేశిస్తున్నాము. ఈ మధ్య కాలంలో కూడా, అంటే ఉదాహరణకి మనకి అర్థం చేసుకోవాలంటే, సాయంకాలం అయింది అనుకోండి, రాత్రి అయ్యేదానికి ముందు మధ్యలో సంధ్య అంటాం. అంటే ఈ సమయాన్ని అన్నమాట, కొంత సమయం అంటే పూర్తిగా చీకటి అవ్వక ముందు ఉండేటువంటి సమయం అన్నమాట. ఆ విధంగానే ఇక్కడ ఇంకొక యుగం నుంచి ఒక యుగానికి, ఒక యుగానికి ఒక యుగానికి మారేటువంటి మధ్యలో ఉండేటువంటి సమయము కూడా, ఏ యుగం నుంచి మనం మారుతున్నామో ఆ యుగం యొక్క వేల సంవత్సరాల్లో సమానమైనటువంటి వందల సంవత్సరాలు అనమాట. కాబట్టి ఇక్కడ కృతయుగానికి 4000 సంవత్సరాలు చదువుకున్నాం దివ్య వర్షాలు. కాబట్టి 400 పూర్వ సంధ్యగాను, వాటితో సమానంగా అన్ని వందల దివ్య సంవత్సరాలు యుగ అనంతర సంధ్యాంశకంగాను చెప్పబడుతుందని చెప్పాను. కాబట్టి తత్ప్రమాణై శతై సంధ్య పూర్వా తత్ర విధీయతే సంధ్యాంశక అని చెప్పబడుతుంది. తత్తుల్యో యుగస్య అనంతరోహి సహ. కాబట్టి ముందు వెనక సమానంగా ఉంటున్నట్టు. అంటే 4000 అయితే అది 400. ఒకవేళ 3000 ఉందనుకో త్రేతాయుగానికి, అప్పుడు దానికి ముందుగా 300, తరువాత ఇంకొక 300 ద్వాపర యుగానికి. అదేవిధంగా సంధ్యాంశయోరంతర్య కాలో ముని సప్తమ యుగాఖ్య సతు విజ్ఞేయ కృత త్రేతాది సంధ్య. కాబట్టి ఇలా పూర్వ సంధ్య, పైన చెప్పబడిన కాలము, అనంత సంధ్య మొత్తం కలిపి కృత త్రేతాది నామాలతో యుగం అని తెలియదగినమాట. కృత త్రేతాది నామాలతో యుగం అని తెలియదు, లేదా సంధ్యాంశల మధ్య కాలాన్ని కృత త్రేతాది నామాలతో యుగంగా తెలియదగింది. కాబట్టి మీకు కృతంలో 4000 సంవత్సరాలు, ఆ తరువాత 400 సంవత్సరాలు, ఆ తర్వాత ఇంకొక 400, మొత్తం కలిపితే 4800 సంవత్సరాలు. ఇది ఒక యుగం అవుతుంది. ఆ తరువాత అదే విధంగానే త్రేతాయుగానికి, తర్వాత ద్వాపర యుగానికి, తర్వాత కలియుగానికి కూడా సమానంగా వస్తుంది. కాబట్టి మొత్తం కలుపుకుంటే మనకి 10,000 సంవత్సరాలు అనమాట. 10,000 దివ్య సంవత్సరం మునీశ్వర. ఇలా పూర్వ సంధ్య, పైన చెప్పబడిన కాలం, అనంతర సంధ్య కలిపి కృత త్రేతాది నామాలతో యుగం అని తెలియబడింది. కృతం త్రేతా ద్వాపరం చ కలిశ్చైవ చతుర్యుగం ప్రోచ్యతే సహస్రం చ బ్రాహ్మణో దివసం మునే. కాబట్టి ఈ ముని సత్తమా, ఈ కృత త్రేత ద్వాపర కలియుగాలను కలిపి చతుర్యుగం అంటారు. అది మనకు తెలుసు చతుర్యుగం అంటే. అట్టి 1000 చతుర్యుగాలు, మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు అవుతుందండి.
అంటే మనం ఊహించుకోవద్దు ఇంకా. ఎవరు మన ఎవరు అటువంటి చూడలే అనమాట. కాబట్టి యుగం అంటే ఏమిటి? ఈ కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు కలిపి చతుర్యుగం అంటారు. అంటే 4 యుగాలు. అటువంటివి 1000 చతుర్యుగాలు కలిపితే బ్రహ్మకు ఒక పగలు అవుతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా యుగ ప్రమాణం అంటే యుగము, దాని యొక్క ప్రమాణము, సంధ్యాంశ, అనంతర సంధ్య మొత్తము. కాబట్టి 4000, 400, 400, 4800 కలిపితే కృత అవుతుంది. త్రేత 3000, 300, 300 కలిపితే 3600. ద్వాపర 2000, 200, 200 కలిపితే 2400. కలియుగం 1000, 100, 100, 1200. కాబట్టి మొత్తము ఇది ఒక 10,000, అదొక 1000, 1000, 12,000 ఈ మొత్తం కలిపితే. కాబట్టి 2000 అంటే సంధ్యాంశ, అనంతర సంధ్య 4 యుగాలు కలిపండి. అదేవిధంగా మామూలుగా 10,000 సంవత్సరాలు. కాబట్టి ఇవన్నీ కూడా కలిపితే అట్టి 1000 చతుర్యుగాలు మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు అవుతుంది. ఈ విధంగా 12,000 దివ్య వర్షాల కాలము ఒక మహాయుగ ప్రమాణం అయితే, అట్టి 1000 మహాయుగాల మొత్తం ప్రమాణం బ్రహ్మకు ఒక పగలు అవుతుంది. అది కూడా మనలాగా ఒక పగలు రాత్రి అంటే పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 వేసుకుందాం అంటే 12 గంటలు. ఇది ఒక 12 గంటలు. మొత్తం 24 రెండుగా డివైడ్ చేసుకుంటే 6, 6, 12, 12 గంటలు. కానీ ఇక్కడ ఒక పగలు మాత్రమే 1000 మహాయుగాల మొత్తం అవుతుందన్నమాట. ఇది దివ్య వర్షాల గురించి చెప్పినట్టు విషయం అన్నమాట. ఇంకా మనకి ఒక అంటే చదువుతామా లేదు, ఒక 2 శ్లోకాలు చెప్పుకుందాం ఆలోచిస్తున్నాం. సరే, ఇంకో 2 శ్లోకాలు చెప్పుకుందాం, కంటిన్యూ తర్వాత చేసేద్దాం చదువు. బావగారు, రేపు చదువుకుందాం. సరే అయితే ఓకే. ఈ సరుకు తర్వాత అయిపోయాక 2 సరుకులు ఒకేసారి చదువుకుందాం. సరే సరే. బ్రహ్మణో దివసే బ్రహ్మన్ మనవశ్చ చతుర్దశ భవంతి పరిమాణం చ తేషాం కాలకృతం శృణు. శృణు అంటే వినమంటున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు ఇప్పుడు? ఇంతకుముందేమో మహాయుగాల గురించి మొత్తం ప్రమాణం బ్రహ్మకు ఒక పగల గురించి చెప్పాడు. ఆ తర్వాత మనం మనువులు అంటుంటాం. అది మనం ఉండేటువంటి మనువులు మనం రోజు సంకల్పం చెప్పుకునేటప్పుడు ఇవన్నీ చెప్తా ఉంటాం. మనం ఎక్కడ ఉన్నాం, ఏ యుగంలో ఉన్నాము, తర్వాత ఏ సంవత్సరంలో ఉన్నాము, తర్వాత ఏ దక్షిణాయనమో ఉత్తరాయణమో ఇవన్నీ చెప్పుకుంటూ పోతాం. దాంట్లో మనువు యుగం కూడా చెప్తా ఉంటాం. మనువు గురించే చెప్తా ఉంటాం, ఏ మనం ఉన్నామని. ఆ విధంగా బ్రాహ్మణోత్తమ బ్రహ్మ యొక్క ఒక పగటి కాలంలో 14 మనువులు ఉంటారు. వారి కాల ప్రమాణాన్ని ఆలకించు అంటే బ్రహ్మ యొక్క ఒక పగటి కాలంలో. అంటే ఏమిటి? ఇంతకుముందు ఒక బ్రహ్మకు 1000 మహాయుగాలు కలిపితే బ్రహ్మ ఒక పగలవుతుంది చెప్పుకున్నాం. ఒక మహాయుగం అంటే ఏమిటి? 12,000 అనమాట. 12,000 సంవత్సరాలు. కాబట్టి ఒక 1000 మహాయుగాలు కలిపితే ఇది అవుతుంది. కాబట్టి దీంట్లో 14 మనువులు ఉంటారు. వారి కాల ప్రమాణం ఆలకించి చెప్తున్నారు. ఏమని? సప్త ఋషయ సురాహ శక్రో మను శక్రో మను తూనవో నృపాహ ఏకకాలే సృజ్యంతే సంహ్రియంతే చ పూర్వవత్. ప్రతి మను కాలంలో కూడా 7 ఋషులు, అదేవిధంగా దేవతలు, దేవేంద్రుడు, భూలోక పరిపాలకుడకు మనువు, మనువు కుమారుని రాజులు, వీరంతా కూడా ఒకే సమయంలో సృజించబడతారు. అంటే పదవుల్లో ఉంచబడతారు. అదేవిధంగా ఒకే మారు ఉపసంహరించబడతారు. అంటే ఏమిటి? అధికారం లేని వారుగా చేయబడతారు. ఇదంతా చూస్తే మనకి ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్ జరిగింది అనుకోండి. అంతా అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అంటే దేశానికి అయితే జనరల్ ఎలక్షన్ అంటుంటాం. అంటే పార్లమెంట్ ఎన్నుకోబడతారు అనమాట, నేరుగా ప్రత్యక్షంగా. వాళ్ళందరినీ సమావేశపరిచి ప్రధానమంత్రి, నువ్వు రైల్వే శాఖ, ఇంకొకరు విమాన శాఖ, ఇంకో నీటిపారుదల శాఖ, ఇలా అందరినీ ఒక 10-15 మందిని, ఇంకొకరు హోంశాఖ, ఇంకొకరు విదేశాంగ, ఇలా మంత్రులు పదవులు ఇస్తారనమాట. పదవులు ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, మళ్ళా జనరల్ ఎలక్షన్ వస్తుంది. కాబట్టి ఇంత లోపలనే ఏం చేస్తారు? ఇవన్నీ పనులన్నీ అయిపోయిన తర్వాత చివరికి మళ్ళీ ఎలక్షన్ వచ్చేదానికి ముందు ఈ ప్రభుత్వం ఉండదు, కేర్ టేకర్ ఉంటారనమాట. అతను ఎలక్షన్ కండక్ట్ చేస్తారు. మళ్ళీ ఈ ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం సమయం అయిపోక ముందే ఒకవేళ ఎలక్షన్ జరిగింది అనుకోండి, అప్పుడు ఈ ప్రభుత్వం ఎలక్షన్ కండక్ట్ చేసి
ముందుగానే. తర్వాత మళ్ళీ ఏ పార్టీ వస్తే వాళ్ళ పదవి అంటగడతాడు. ఆ విధంగా ఇక్కడ కూడా మనువులు అన్ని కూడా ప్రతి మనువు కాలంలో కూడా 7 ఋషులు, దేవతలు, దేవేంద్రుడు, భూలోక పరిపాలకుడు మనువు, మనువు కుమారులైన రాజులు, వీరంతా కూడా ఒకే సమయంలో సృజించబడతారు. అంటే ఏమిటి? పదవుల్లో ఉంచబడతారు. అదేవిధంగా ఒకే మారు ఉపసంహరించబడతారు. అంటే ఏమిటి? కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అవుతున్నాడు, కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. సప్త ఋషయ సురాహ, సురా అంటే దేవతలండి, అసురులు అంటే రాక్షసులు. సురాహ, శక్రో, శక్రుడు అంటే దేవేంద్రుడు, మనుహు, తస్సూనవో నృపాహ అంటే భూలోక పరిపాలకుడు మనువు, సూనవు అంటే ఆ కుమారులైన రాజులు, నృపాహ అంటే రాజులు. ఏకకాలే సృజ్యంతే. ఏకకాలే అంటే ఏమిటి? ఒకే కాలంలో అని అర్థం. ఒకే కాలంలో సృజ్యంతే అంటే సృజింపబడతారు, సృష్టింపబడతారు అనమాట. తర్వాత కాలం ముగిసిన పిదప అధికారం నుండి తొలగింపబడతారు. ఆ కాలకృతం శృణు భవంతి పరిమాణం. ఏకకాలే సృజ్యంతే సంహ్రియంతే. సంహ్రియం అంటే ఏమిటి? పోగొట్టడం అనమాట. అంటే ఏమిటి? తొలగించబడటం. సంహ్రియంతే చ పూర్వవత్ అంటే అధికారం లేని వారుగా చెయ్యబడతారు. సరే. చతుర్యుగానాం సంఖ్యాత సాధికాహి ఏకసప్తతి మన్వంతరం మనోహ కాల సురాదీనాం చ సప్తమ. కాబట్టి ఓ సత్పురుష, కొంచెం అధికంగా 70 మహాయుగాల కాలం ఒక మన్వంతరం. 70 మహాయుగాల కాలము ఒక మన్వంతరంగా లెక్కింపబడుతుంది. అంటే మనువుల కాలం ఎంత ఉంటుందో దేవతల సాధికార కాలము అంతే. అంటే ఏంటి? భూలోకంలో బ్రహ్మ పగటి వేళలో ఒక్కొక్క మనువు మారుతున్నట్లుగా దేవలోకంలో కూడా దేవేంద్రుడు కూడా మారుతుంటాడు. ఎందుకంటే ఈ విధంగా మనం చదువుకున్నాం, దేవతలు దేవేంద్రులు అందరూ కూడా సృజింపబడతారు, అదే మళ్ళా అధికారం లేని వారుగా చేయబడతారు. కాబట్టి భూలోకంలో బ్రహ్మ పగటి వేళలో ఒక్కొక్క మనువు మారుతున్నట్లుగా దేవలోకంలో దేవేంద్రుడు కూడా మారుతూ ఉంటాడనమాట. చతుర్యుగానాం సంఖ్యాత సాధికాహి ఏక సప్తతి. ఏక సప్తతి అంటే 70 అండి. ఏక సప్తతి అంటే 70 మహాయుగాల కాలం ఒక మన్వంతరంగా చెప్పడం. ఇటువంటి ఒక మన్వంతరానికి ఎన్ని దివ్య వర్షాలు ఉంటాయి అంటే అష్టౌ శత సహస్రాని. అష్టౌ శత సహస్రాని. అష్టం అంటే 8 అండి, శత అంటే 100, సహస్రం అంటే 1000. అష్టౌ శత సహస్రాని దివ్యయా సంఖ్యయా గతి ద్వా పంచాశత్. ద్వా అంటే 2 అండి, పంచాశత్ అంటే 50. కాబట్టి 52 అంటే ఏమిటి? తథా అన్యాని సహస్రాని అధికాని చ. సహస్రం అంటే 1000. అంటే ఒక మన్వంతరానికి 8,52,000కు పైగా దివ్య వర్షాలు ఉంటాయి అని చెప్పండి. అంటే 12,000 దివ్య వర్షాల కాలం ఒక మహాయుగం అవుతుందన్నమాట. ఇక్కడ అంటే ఒక దివ్య వర్షానికి 360 మానవ సంవత్సరాలు ఉంటాయి. ఇది అన్నమాట. ఒక దివ్య వర్షానికి 360 మానవ సంవత్సరాలు ఉంటాయి. ఒక మన్వంతరానికి 8,52,000కు పైగా దివ్య వర్షాలు ఉంటాయి. త్రింశత్ కోటిస్తు అన్నారు. త్రింశత్ అంటే ఏమిటి? 30. త్రింశత్ కోట్యస్తు సంపూర్ణా సంఖ్యాత సంఖ్యయా ద్విజ సప్త షష్టి. సప్త షష్టి అంటే 67. స్తత అన్యాని నియుతాని. నియుతం అంటే ఏమిటి? వేలు అని అర్థం. అన్యాని నియుతాని మహామునే వింశతిశ్చ సహస్రాని. వింశతి అంటే 20. అంటే మనకి మామూలుగా ఇంగ్లీష్లో ఏం చెప్తారు? 30,67,20,000. దానినే సంస్కృతంలో త్రింశత్ అంటే 30, కోటియస్తు అంటే 30 కోట్లు అని అర్థం. త్రింశత్ కోటియస్తు సంపూర్ణ సంఖ్యాత సంఖ్యయా ద్విజ సప్త షష్టి తథా అన్యాని నియుతాని మహాముని. సప్త షష్టి అంటే 67, అంటే 67 లక్షలు. ఆ తర్వాత వింశతిశ్చ సహస్రాని. వింశతి అంటే ఏమిటి? 20. సహస్ర అంటే 1000, అంటే 20,000. అంటే 30 కోట్లు, 67 లక్షలు, 20,000
కాలో అయమధికం వినా మన్వంతరస్య సంఖ్యేయం మానుషై వత్సరై ద్విజ. కాబట్టి ఈ విధంగా మానవ సంవత్సరాలు లెక్కిస్తాయండి. అంటే మనం కన్నా ఇందాక చెప్పుకున్నట్లు మనకి ఒక సంవత్సరం అంటే 360 రోజులు అని చెప్తున్నాం. ఈ విధంగా మనం లెక్కిస్తే మానవ సంవత్సరాలు కన్నా లెక్కిస్తే 30 దేనికి మన్వంతరానికండి. ఒక మన్వంతరానికి 8,52,000 పైగా దివ్య వర్షాలు చదువుకున్నాం. అంటే ఒక దివ్య వర్షానికి 360 మానవ సంవత్సరాలు ఉంటాయన్నమాట. అంటే 30,67,20,000 సంవత్సరాలు అవుతుంది. ఇది అధిక కాలం లెక్కించమని చెప్తుంది. కాబట్టి ఈ విధంగా ఒక ఇవన్నీ మన క్యూరియాసిటీ కోసం నేర్చుకోవాలన్నమాట. అంటే మామూలుగా అంటుంటాం యుగం అంటే ఏమిటి, కృతయుగం, త్రేతాయుగం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. కానీ ఒక కొత్త విషయం ఏంటంటే యుగానికి యుగానికి మధ్యలో, అదేవిధంగా యుగానికి ముందు ఉండేటువంటి కొంత కాలాన్ని కూడా లెక్కలోకి తీసుకున్నాం. ఆ లెక్క దేంతో సమానం అవుతుంది? ఆ యుగానికి ఎంత కాలం ఉందో దానిలో 100వ శాతం అంటే 4,000 10% అవుతుంది. 4,000 అనుకోండి. 4,000 అంటే 10% అంటే 400 అనమాట. ఆ విధంగా ఇది మనకి తెలియని విషయం అనమాట. ఈ 400 అనేది 4,000 ప్లస్ 400 అవుతుంది అనమాట. ఆ విధంగా ఇక్కడ మానవ సంవత్సరాలతో లెక్కిస్తే ఒక మన్వంతరానికి 30,67,000 30,67,20 సంవత్సరాలు అవుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా లెక్క పెట్టుకుంటే మనం కృతయుగంలో దివ్య సంవత్సరాలు 4,800, దానికి సమానమైనటువంటి మానవ సంవత్సరాలు ఎంత? 360. మొత్తం సంవత్సరాలు 17,28,000. త్రేతాయుగంలో 3,600 దివ్య సంవత్సరాలు, దానికి సంబంధించి 360 మానవ సంవత్సరాలు అంటే 12,96,000. ఇలా మొత్తం కలుపుకుంటే 4 యుగాల్లో కూడా 12,000 దివ్య సంవత్సరాలు. దానికి సమానంగా మానవ సంవత్సరాలతో లెక్క పెట్టుకుంటే 43,20,000. ఇది ఒక మహాయుగం అని చెప్పడం. ఒక్కొక్క మనువు యొక్క కాలం ఎన్ని యుగాలు? 71 మహాయుగాలు. కాబట్టి 71 మహాయుగాలు ఒక్కొక్క మనువు యొక్క కాలం అంటారు. కాబట్టి 3 మనువుల కాలం బ్రహ్మకు ఒక పగలు అంటే 71, 14 ఇవన్నీ లెక్కలు చెప్పి చివరికి యుగానాం సప్తతి సయేక మన్వంతర మిహోచ్యతే కృతాబ్ద సంఖ్యా తస్యాంతే సంధి ప్రోక్తో జలప్లవ ససంధయస్తే మనమ కల్పే జ్ఞేయ చతుర్దశ కృత ప్రమాణ కల్పాదే సంధి పంచదశ స్మృత అని చెప్పి మనకి సూర్య సిద్ధాంతంలో కూడా ఈ కాలాన్ని ఈ విధంగా లెక్కించబడింది చెప్పినామంట. కాబట్టి యుగానికి యుగానికి మధ్య ఉండేటువంటి సంధ్యాంశం ఉన్నట్లుగానే మన్వంతరానికి మధ్య సంధి కాలం కలదని చెప్పి వాయు పురాణం చెప్పబడింది. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఏ విధంగానైతే యుగానికి యుగానికి మధ్య సంధ్య, అదేవిధంగా సంధ్యాంశ అంటే దానికి సమానంగా 400, 400 లేదు 300, 300 లేదు 200, 200 ఆ విధంగా 14 మన్వంతరాలకు కూడా నడుమ 13 సంధి కాలాలు వస్తాయని చెప్పండి. ఆద్యంతాలతో కలిపి మొత్తం 15 సంధి కాలాలు. కాబట్టి ఈ 15 సంధి కాలాలు దేనితో సమానం అవుతుంది? 17,28,000 అంటే 2,59,20,000 సంవత్సరాలు ఒక సంధి కాలం. అంటే ఒక కృత యుగ ప్రమాణానికి సమానం. అంటే ఇది సూర్య సిద్ధాంతంలో కూడా ఈ విధంగా సమర్థించబడింది అని చెప్పి చివరికి మన్వంతర కాలానికి 14 రెట్ల కాలం బ్రహ్మకు ఒక పగలు అవుతుంది. దాని చివర నైమిత్తిక ప్రళయం ఏర్పడదు. చతుర్దశ గుణోహి కాలో బ్రాహ్మ మహస్మృతం బ్రాహ్మో నైమిత్తికో నామ తస్య అంతే ప్రతిసంచర. కాబట్టి బ్రహ్మ యొక్క నిద్రా నిమిత్తమైన ప్రళయం కాన దానికి నైమిత్తిక ప్రళయం అని చెప్పబడింది. అంటే ఈ మన్వంతర కాలానికి 14 రెట్ల కాలము బ్రహ్మ ఒక పగలు అవుతుంది. చివర నైమిత్తిక ప్రళయం ఏర్పడుతుంది. బ్రహ్మ యొక్క నిద్రా నిమిత్తమైనటువంటి ప్రళయం కాన దానికి నైమిత్తిక ప్రళయం అని చెప్పబడింది. అప్పుడు భూలోకం, భువర్లోకం, సువర్లోకం అనబడే త్రైలోక్యం కూడా దగ్ధమైపోతుంది. ఆ తాపం ఎగసి వస్తుంటే
వారు తాపాతులై జనలోకానికి వెళ్ళిపోతారు. తదాహి దక్ష్యతే సర్వం త్రైలోక్యం భూర్భువాదికం జనం ప్రయాంతి తాపార్త మహర్లోక నివాస. మూడు లోకాలు కూడా ఏకార్ణవం కాగా బ్రహ్మ నారాయణ స్వరూపుడై ఏకార్ణవేతు త్రైలోక్యే బ్రహ్మ నారాయణాత్మక భోగ శయ్యాగత సేతే త్రైలోక్యగ్రా త్రైలోక్యగ్రాత్ సంబృహిత. అంటే మూడు లోకాలు కూడా ఏకార్థమైపోయినప్పుడు బ్రహ్మ నారాయణ స్వరూపుడై ముల్లోకాలను గ్రాస మింగి తృప్తుడై శేషతల్పంపై శయనిస్తాడు. జనస్థై యోగివేర్దేవ చింత్యమానో అబ్జ సంభవ. అప్పుడు జనలోక వాసులైన యోగీశ్వరులు ఆయన్ను ధ్యానిస్తూ ఉండగా జనస్థై యోగిభి దేవ చింత్యమానో. దేవ చింత్యమానో అంటే ఏమిటి? చింతించి ఉండగా, ధ్యానిస్తూ ఉండగా అబ్జ సంభవ అంటే అబ్జ సంభవం అంటే పద్మ సంభవుడైన బ్రహ్మ తన భగవతి కాలం అంతా రాత్రి సమయం గడిచిన తరువాత పునఃసృష్టి కావిస్తాడు. తత్ ప్రమాణం హి తాం రాత్రిం తదంతే సృజ్యతే పునః. ఏ సృజ్యతే పునః అంటే మరలా అని అర్థం. అంటే పగలంతా కూడా హాయిగా సృష్టించి రాత్రి నిద్రపోతాడు అనమాట. రాత్రి మనకైతే రాత్రి నిద్రపోయేది ఎంతకాలం? సుమారు మనం మహా నిద్రపోతే 6 గంటలు, అదొక 6, ఒక 2, 8 గంటలు, 9 గంటలు నిద్రపోతాం. ఈ రోజుల్లో అది కూడా తగ్గిపోయింది అనుకోండి. నిద్రించే కాలం తగ్గిపోయింది. అంటే గంటలు తగ్గటం లేదు, కానీ రాత్రి ఆలస్యంగా పడుకొని దాన్ని పొద్దున్న కాంపన్సేట్ చేస్తాం అనమాట. కరెంట్ లేని రోజుల్లో హాయిగా 6:30, 7 కింద పడుకునేవాళ్ళం. తినడం, పడుకోవడం, పొద్దున్న సూర్యోదయంతో లేవడం. అంటే సూర్యాస్తమయం, సూర్యోదయం ఈ రెండే మనల్ని కంట్రోల్ చేసేది అనమాట. సూర్యుడు ఉదయిస్తున్నా అంటే లేవడం, సూర్యుడు అస్తమిస్తున్నా అంటే నిద్రించడం. కాబట్టి సూర్యుడు అంత శక్తి సామర్థ్యం ఉండేవాళ్ళం. ఇప్పుడు చాలా మంది సూర్యోదయం చూడటం లేదు, సూర్యాస్తం చూస్తున్నారు కానీ సూర్యోదయం చూడటం లేదు. ఎలా ఉంటుందో తెలియదు, అటువంటి పరిస్థితిలో ఉన్నాం. కానీ ఇక్కడ బ్రహ్మ పగటి కాలం అంతా రాత్రి సమయం గడిచిన తరువాత పునఃసృష్టి కావిస్తాడు. కాబట్టి రాత్రి అయిపోయిన తర్వాత మళ్ళా పునఃసృష్టి కావిస్తాడు. జనైతైర్యోగి విద్దేవ చింత్యమానం అబ్జ సంభవ తత్ ప్రమాణం హితాం రాత్రిం తదంతే సృజ్యతే పునః. ఏవంతు బ్రహ్మణో వర్షమేవం వర్షశతం చేయత్ శతం హి తస్య వర్షాణం పరమాయు మహా. కాబట్టి ఈ విధంగా అహోరాత్రాలతో కూడిన వర్షమై అట్టి 100 వర్షాలు ఆ మహాత్ముని బ్రహ్మకు పరమ ఆయువు అయింది. శతం హి తస్య వర్షాణం పరమాయు మహాత్మన ఏకమస్య వ్యతీతస్తు పరార్థం బ్రహ్మణో అనగా తస్య అంతే భూత్ మహాకల్ప పాద్మ ఇత్యభిధీయతి. ఈ పుణ్యాత్ముడ ఆ ఆయువులో ఒక పరార్థం గడిచిపోయిందన్నమాట. ఆ మొదటి పరార్థం యొక్క అంతంతో ఒక మహాకల్పం అయిపోయింది. దానిని పాద్మకల్పం అంటారు. అదేవిధంగా ద్వితీయస్య పరార్థస్య వర్తమానస్య వై ద్విజ వారాహ ఇది కల్పో అయం ప్రథమ పరికీర్త. కాబట్టి ఇప్పుడు మనం జరుగుతున్నది ద్వితీయ పరార్థం యొక్క వారాహ కల్పం అనేటువంటి మొదటి కల్పంగా ప్రశస్తి వహించింది. ఇది విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 3వ అధ్యాయం అన్నమాట. కాబట్టి మనం సమయాన్ని బట్టి అది చదివే వీలుని బట్టి చదవండి. ఎన్ని శ్లోకాలు చదివితే అన్ని శ్లోకాలు అవుతాయి. టైం అయిపోయిందండి, మంగళం అయిపోయిందా? సరే, అయితే మనం సరే ఫస్ట్ చెప్తున్నాం ఇంకా. స్వస్తి ప్రజా